హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే దండోరా మూవీ ప్రమోషన్స్ అప్పుడు శివాజీ గారు మాట్లాడిన స్పీచ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం మన వీడియోలో, మన ఛానల్లో. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మాట్లాడాలి, కన్ఫామ్గా చేయాలి కాబట్టి చేస్తున్నాను. లేకపోతే ఇలాంటివి నేను పెద్దగా పట్టించుకోను. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చాలామంది చాలా అంటూ ఉంటారు, వాళ్ళకి చాలా జరుగుతూ ఉంటాయి. బట్ అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా 100% రెస్పాండ్ అవ్వాలి కాబట్టి అవుతున్నాను. నిజం చెప్తున్నాను, శివాజీ గారు మీరు మాట్లాడింది తప్పు, నిజంగా చాలా పెద్ద తప్పు. సో మీరు చెప్పింది నిజమే. గర్ల్స్ అనేవారు పద్ధతిగా ఉండాలి, నిజంగా ఉండాలి. కొంతమంది ఒకలా ఉంటారు, కొంతమంది ఒకలా ఉంటారు కదండి. దాన్ని మీరు జడ్జ్ చేసే రైట్ మీకు ఎవ్వరికీ లేదు. ఎందుకంటే సాయి పల్లవి గారు, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకొని సాయి పల్లవి గారు అన్నారు. సాయి పల్లవి గారికి నచ్చినట్టు చేస్తున్నారు. అందులో వేరే హీరోయిన్స్కి వేరే హీరోయిన్స్ నచ్చినట్టు చేస్తున్నారు. అందులో మీరు మాట్లాడేది మాత్రం చాలా తప్పని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని మీరు అలా అనకూడదు. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి లైఫ్ అమ్మాయి ఇష్టం. మీరు మాట్లాడే రైట్ మీకు లేదు, నిజంగా చెప్తున్నాను. నేనే కాదు, చాలామంది అదే చెప్తున్నారు. అండ్ బాయ్స్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు మీకు, ఎందుకంటే మీ మీద ఉన్న ప్రేమతో. మీరు చెప్పింది 100% రైటే, కానీ మీరు యూజ్ చేసిన వర్డ్స్ మాత్రమే రాంగ్. మీరు చెప్పింది నిజమే, నేను కూడా దానికే రైట్ అనుకున్నాను, కానీ మీరు యూజ్ చేసిన వర్డ్స్ మాత్రం చాలా రాంగ్. కొన్ని వర్డ్స్ మీరు యూజ్ చేశారు, సామాలు సంథింగ్ ఏవో అని. అవన్నీ మీరు యూజ్ చేయకూడదు, అవి తప్పు. ఎందుకంటే గర్ల్స్ అనేవారు చాలా సెన్సిటివ్. వాళ్ళు ఈజీగా నార్మల్గా ఇంట్లో ఏదైనా అంటేనే ఫీల్ అయిపోతారు. అలాంటిది మీరు బయటికి ఇంతలాగా అంటే వాళ్ళు విన్నోళ్ళు ఏమవుతారండి? మీరు ఒకళ్ళని అనలేదు, ఎంతమందినో అన్నారు. సో అది తప్పు. అండ్ ఇలాంటిది మళ్ళీ రిపీట్ చేయిస్తే మీకే మంచిది కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ మంచి పేరుంది మీకు, సోషల్ మీడియాలో కానీ, మూవీస్ దగ్గర కానీ. ఇలాంటివి చేసి మీరు మీ పేరుని పాడు చేసుకొని అండ్ చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే ఛాన్సెస్ కూడా వస్తాయి మీకు. ఎందుకంటే మీరు ఒకళ్ళు కాదు, చాలా అందరినీ అన్నారు. సో వాళ్ళందరూ రియాక్ట్ అయితే మీకే చాలా పెద్ద ప్రాబ్లం కాబట్టి. సో ఇది తప్పు. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు, సారీ చెప్పారు. బట్ సారీ చెప్పడం చాలా మంచి థింగ్, గుడ్ థింగ్, అది నిజంగా ఒప్పుకుంటున్నాను. మళ్ళీ ఆ వీడియోలో కూడా మీరు అదే చెప్పారు. సో మెల్లి అదే చేస్తున్నారు, అదే తప్పు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. సో దాన్ని కరెక్ట్ చేసుకోండి. అండ్ ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం, అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. మీకు నచ్చినట్టు మీరు ఉండండి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, మీకేంటి ప్రాబ్లం? అండ్ అనసూయ గారు, మీరు ఇప్పుడు మీ గురించి మాట్లాడుతున్నాను. మీరు అతను అన్నది తప్పే, నిజంగా ఒప్పుకుంటున్నాను. అలాగని మీరు కూడా అతన్ని కాంట్రవర్సీ చేయకూడదు. ఓకే అంటే మీరు చూసుకోవాలి తప్ప ఆ టైం దొరికింది కదా అని అన్నీ తీర్చి బయట పెట్టడం కరెక్ట్ కాదు. అండ్ మీరు కూడా మాట్లాడింది తప్పనే చెప్తున్నాను. సో ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోండి. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి స్ప్రెడ్ చేసి, వైరల్ చేసి, అటో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసి గొడవలు చేయకండి. మీరు మాట్లాడుకోండి, సార్ట్అవుట్ చేసుకోండి. ఎందుకంటే మీరు బాగానే ఉంటారు, తర్వాత వీళ్ళే కొట్టుకొని చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. సో మీరు కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకొని ప్రెస్కి ఒక వీడియో రిలీజ్ చేయండి. అది మీకు మాకు చాలా మంచిది అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పేది ఏమైనా తప్పు ఉంటే మాత్రం నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే అంతా నాకు అనిపించింది చెప్పాను, కరెక్ట్గానే చెప్పాను అని అనుకుంటున్నాను. అప్పటివరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.